హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ పులుసు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పసుపు, ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని ఉడకబెట్టిన ఎగ్స్ని అందులో వేసుకొని గోలనివ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చేలా ఒక 5 minutes మీడియం మంటలో వేగనివ్వాలి. ఫస్ట్ టైం ట్రై చేసే కానీ చాలా బాగా వచ్చింది. కర్రీ అయితే టేస్ట్ బాగుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక బగారాకు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు చిన్న సైజులో 3 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 టమాటాలు వేసుకోవాలి. వీటిని ఒక 5 minutes దాకా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఉల్లిగడ్డలు టమాటాలు మగ్గనివ్వాలి ఒక 5 minutes దాకా. ఇప్పుడు ఓపెన్ చేసి ఒక స్పూన్ అల్లం వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. మళ్ళీ కారం ఉడికేదాకా మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టాలి. చూడండి ఇలా. ఇప్పుడు ఒక 2 స్పూన్ల పెరుగు వేస్తున్నాను. ఒక 2 minutes ఆగి మళ్ళీ అందులోనే చింతపులుసు వేసుకోవాలి. ఇప్పుడు ఆ పులుసు మరిగేదాకా ఒక 5 minutes దాకా మళ్ళీ మూత పెట్టి పులుసు మసిలాక అందులో గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టి అందులో ఉడకబెట్టిన ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని అది మనకు చాలా రసం కావాలంటే అలాగే ఉండనివ్వాలి. చాలా రసం వద్దనుకుంటే ఒక 5 minutes దాకా మళ్ళీ ఉడకనివ్వాలి మసలేదాకా. చూడండి ఇలా. మాకు ఇలా నచ్చుతుంది కాబట్టి మేము ఇలా చేసాము. ఇప్పుడు లాస్ట్ కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుంటే ఎగ్ పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.